సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితిని మనం చూడవచ్చును. ప్రత్యేకించి చంద్రబలం ఈ వారంలో 6-7 స్థానాల్లో అధికంగా ఉండడము, అలాగే రాశ్యాత్తు ముఖ్యంగా షష్ఠస్థానమందు శనేశ్వరుడు యోగిస్తూ ఉండడం లాంటి అంశాలు ఈ వారంలో కొంత అనుకూలతను గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి సప్తమ అష్టమ స్థానాల్లో ఉండేటువంటి గ్రహ సంపత్తి కొంత అసంతృప్తితో కూడి ఉన్నటువంటి జీవనాన్ని ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా దుర్దోష శత్రు సంవాదో గమనం యథ. మనం వెళ్ళాలి అనుకున్నటువంటి ప్రాంతానికి వెళ్ళం, ఎవరో తీసుకెళ్ళినటువంటి ప్రాంతానికి వెళుతూ ఉంటాం. అంటే మనం ఇటు వెళ్దాం అనుకున్నాం కదా, సరే ఇక్కడికి వెళదామా వద్దా అనేటువంటి సందిగ్ధత ఉంటుంది. 2, పోనీ ఎక్కడికొక్కడికి వెళ్తున్నాం కదా అనేటువంటి దృక్పథంతో ముందుకు వెళతారో దానివల్ల అనేక రకాలైనటువంటి మానసిక శ్రమని, బాధని, ఇటువంటి వాటిని పొందుతూ ఉంటారు. స్థిరమైనటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా మీ ఆలోచనల్ని పక్కవారు ప్రేరేపిస్తూ ఉంటారు. ఇతరులు చెప్పేటువంటి మాటల యొక్క ప్రేరణ చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఈ వారంలో. ఆ ప్రేరణ కొద్దీ మీరు తీసుకునేటువంటి నిర్ణయాలతోటి చాలా సతమతం అవుతూ ఉంటారు తులారాశి వారు. అలాగే ఈ వారంలో శారీరక శ్రమ కొంత అధికంగా ఉంటుంది, కొంత అలసట ఉంటుంది. దీర్ఘకాలికంగా వచ్చేటువంటి రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలతోటి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి ఒకటే పాజిటివ్ పాయింట్, దశమంలో శుక్రగురుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే షష్ఠస్థానమందు శనేశ్వరుని యొక్క స్థితి ఉన్నది. దీనివల్ల ఆకస్మికంగా ఏదైనా ఇబ్బంది వస్తే దాని నుండి చాలా చాకచక్యంగా బయటపడుతూ ఉంటారు. అప్పటికప్పుడు ఏదైనా ఉపద్రవం, అప్పటికప్పుడు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు చాలా తెలివితేటలతో తప్పుకుంటూ ఉంటారు తులారాశి వారు. దాన్ని ఈ వారంలో చూడవచ్చును. కాబట్టి ఈ వారంలో అన్ని విషయాలు కూడా పర్వాలేదు, కానీ ఈ శారీరక శ్రమ విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. అది కూడా తగ్గించుకోవడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి.